నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. రేపు ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలు. ఆయిల్ కొరతపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. రోత రాతల ఏబిఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి అంటూ ఏపీ వ్యాప్తంగా ఉన్నతాధికారులకు వైఎస్ఆర్సీపీ వినతి పత్రాలు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు. గులాబీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై తీర్మానాలు. బెంగాల్లో ముగిసిన చివరి విడత ఎన్నికల ప్రచారం. ఎల్లుండి 142 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. మే 4న బెంగాల్ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. 3 రోజుల వరుస నష్టాలకు బ్రేక్. లాభాల్లో ముగిసిన సూచీలు, పుంజుకున్న ఫార్మా, ఐటీ స్టాక్స్. కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఆర్డర్. బెంగళూరు పేసర్ల ధాటికి అక్షర్ సేన విలవిల. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ భవన్ కు చేరుకున్న కేసీఆర్ కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు కేసీఆర్. ఇక మీటింగ్ లో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనికిరాని ప్రభుత్వం ఉందన్నారు. పంటల కొనుగోలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతులకు పూర్తి మద్దతుగా నిలవాలన్నారు. 15 రోజుల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తవ్వాలన్నారు. టికెట్ కేటాయింపులకు సభ్యత్వ నమోదే ప్రామాణికమని, సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సీరియస్ యాక్షన్ తప్పదన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా చూడమని, టికెట్ ఇచ్చేది లేదన్నారు. తాను ఒకసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్లే అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిందని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదన్నారు. ప్రభుత్వానికి ధాన్యం కొనటం కూడా చేత కావటం లేదని తెలంగాణ ప్రజల ఆవేదనతో ఉన్నారన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ది చిల్లర ప్రభుత్వం అంటూ మండిపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం అయ్యేదన్నారు. ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ కూడా నోరు మెదపలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది అన్నారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతన్నల పరిస్థితి దయనీయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు కేటీఆర్. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సంక్షోభం ఉందో దాని మీద కూడా సమావేశం విస్తారంగా చర్చించింది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ దళారుల పాలైపోయింది ధాన్యం. రాష్ట్రంలో ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు నడవడం లేదు. గ్రామాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది రైతుల పక్షానని చెప్పి ఈ సమావేశం తీసుకున్న అతి ముఖ్యమైన తీర్మానం అది. హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా స్పందన తక్షణ రక్షణ బృందాలు ప్రారంభ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క పాల్గొన్నారు. స్పందన బ్రోచర్ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నుంచి డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా తరిమి కొట్టారని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సెలబ్రిటీలనైనా తప్పక శిక్షిస్తామని సామాన్య ప్రజలకు బుద్ధొస్తుందన్నారు. డ్రగ్స్ జోలికి పోవాలంటేనే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ కేసుల్లో దొరికిన వారిపై కేసులు పెడుతూ సంవత్సరం పాటు జైల్లోనే మగ్గిపోయేలా చేయాలని, అంతటి కఠినమైన శిక్షలు అమలు చేస్తేనే భావితరాన్ని కాపాడుకోగలమన్నారు సీఎం రేవంత్. ఈ మత్తును వదిలించాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే కఠినంగా వ్యవహరిద్దాం. ఎంత వారున్నా కూడా వాళ్ళని ఎంత సెలబ్రిటీ అంత ప్రజలలో నించోబెట్టి శిక్షిస్తే ప్రజలకు ఒక సమాచారం, ఒక
సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సామాన్యులను 1000 మందిని మనము కేసులు కట్టి జైలుకు పంపించిన చర్చ రాదు. ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్న 2 ప్రముఖులను తీసుకెళ్లి జైలు వేస్తే ప్రజలందరికీ ఓహో ప్రభుత్వం కఠినంగా ఉన్నది, ఎవరిని వదలదు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త పార్టీ పక్కన పెడితే ఇప్పుడున్న పార్టీ ఉంటుందో ఊడుతుందో అని బీఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు. ప్రతి పనికి పర్పస్ ఉంటుంది, పర్పస్ అయిపోయాక దాంతో పనేముండదు అన్నారు. కేసీఆర్ పార్టీ మనుగడ ముగిసింది అన్నారు సీఎం రేవంత్. శవానికి ఎంత అలంకరణ చేసినా మనిషి లేచి రాడు అని బీఆర్ఎస్ పార్టీ కూడా శవంతో సమానమన్నారు. బీఆర్ఎస్కు గతం ఉంది, భవిష్యత్తు లేదు, ఉండదు అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదనగానే తాను పరామర్శించాను అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి తప్ప శత్రువు కాదు అన్నారు. 2023 నుంచి అన్ని ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించాను అని, కేసీఆర్ మీద గెలుపు తనకు కొత్త కాదు అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తమకు మంచిది అన్నారు రేవంత్ రెడ్డి. ఏపీలో 4 రోజులుగా పరిస్థితి మారటం లేదు. 4 రోజులు గడుస్తున్నా ప్రజలు ఇంధన కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యంతో దాదాపు ఏపీలో అన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చాలా బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ఉన్న కొన్ని బంకుల్లో భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. 4 రోజులుగా ప్రజలను తీవ్రమైన ఇంధన కష్టాలు వెంటాడుతూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఇంధనం కొరతతో కేవలం వాహనదారులు మాత్రమే కాదు, అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులు నిలిచిపోతున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోతోంది. సరుకులు తరలించే లారీలు డీజిల్ దొరక్క హైవేలపైనే ఆగిపోతున్నాయి. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరతపై సిపిఎం పార్టీ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. ఆటోలను తాళ్లతో కట్టి లాగుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావుతో పాటు ఆటో కార్మికులు పాల్గొన్నారు. డీజిల్, పెట్రోల్ దొరక్క ప్రజలు అల్లాడిపోతూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం కొరత లేదు అని పచ్చి అబద్ధాలు చెబుతుందని మండిపడ్డారు. మొన్నటి వరకు గ్యాస్ కష్టాలు సృష్టించి గ్యాస్ ధరలు పెంచారు అని విమర్శించారు. ఎన్నికలు అవగానే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేందుకు కుట్ర పన్ని ప్రభుత్వం కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్. డీజిల్ కోసం వచ్చిన రైతులతో, వాహనదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ దారుణ పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబుకు ముందు చూపు లేని కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించి ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలి అని కేంద్రానికి వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ఇంధన కొరతతో ఏపీ ప్రజలు ఇబ్బందులకు పడుతూ ఉన్నారన్నారు. రాష్ట్రంలోని 4510 పెట్రోల్ బంకుల్లో 70% బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి అన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సప్లైకి ఎలాంటి అవరోధాలు లేవు అని కేంద్రం చెబుతూ ఉంటే ఏపీలో మాత్రం వాహనదారులకు పెట్రోల్, డీజిల్ రేషన్ విధిస్తున్నారు అన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శూన్యము అన్నారు. ఇంధన కొరతతో వ్యాపారులు, రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని ఎంపీ గురుమూర్తి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవడంతో పాటు కొరతకు గల కారణాలను దర్యాప్తు చేయాలి అన్నారు. బ్లాక్ మార్కెటింగ్ పై దృష్టి సారించాలి అన్నారు. ఏపీ అవసరాలకు తగినంత పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలి అని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనం చూస్తానే ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల ముందు వాహనదారులందరూ కూడా పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి పెట్రోల్ పట్టుకుంటూ ఉన్నారు. సో కొన్ని పెట్రోల్ బంకులు మూతేస్తున్నారు, కొన్ని దగ్గర స్టాక్ లేదని చెప్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల, ప్రాపర్ మానిటర్ చేయకపోవడం వల్ల ఈ సమస్య జరుగుతా ఉంది. మినిస్ట్రీతో కూడా మాట్లాడాం. దేశంలో ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ కొరత అనేది లేదు. కానీ ఆంధ్రలో మాత్రం అధికార పార్టీ అండతో కృత్రిమ కొరత సృష్టించి ఈరోజు వాహనదారులందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంది.
ఏపీలో పెట్రోల్ డీజిల్ సంక్షోభంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి నేతలు కృత్రిమ కొరతను సృష్టించారంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేతగాని పాలనకు నిదర్శనం అంటూ పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు ఇక్కట్లను వీడియోలను పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకొని దోచుకునే మార్గాలు వెతుక్కోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్ జగన్ విమర్శించారు. లేని కొరతను సృష్టించి వ్యాపారులకు దోచిపెట్టడం, తాము లాభపడటం కూటమి నాయకులకు అలవాటుగా మారిందన్నారు. విత్తనాలు, ఎరువులు, యూరియా నుంచి వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగిందన్నారు. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ కూడా చేరాయన్నారు. కృత్రిమ కొరతను సృష్టించి దాని ద్వారా దోచుకునే పర్వానికి ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎక్కడ పెట్రోల్, డీజిల్ కొరత లేదు, సరఫరాలో సంక్షోభమూ లేదు. కానీ ఏపీలో డీలర్లు మీరు కుమ్మక్కు కావడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్ పెట్రోల్, డీజిల్ను బ్లాక్ చేస్తున్నారని, వారితో కూటమి నాయకులు జత కట్టారన్నారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారని వైఎస్ జగన్ విమర్శించారు. అయినప్పటికీ నిజాన్ని ఒప్పుకోకుండా దాన్ని ప్రజల మీదే రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నందువల్లే కొరత ఏర్పడిందంటూ కుంటి సాకులు చెప్తున్నారని, వాస్తవం ఏంటన్నది కూటమి పాలకులకు కూడా తెలుసన్నారు. అందుకే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై కనీసం రివ్యూ కూడా చేయకుండా కేవలం లీక్లతో సరిపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయన్నారు. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోందన్నారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్ అందక కార్యకలాపాలు నిలిచిపోతున్నాయన్నారు వైఎస్ జగన్. రబీ పంటకు కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైందన్నారు. కోత యంత్రాలు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం. కానీ సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోయాయన్నారు వైఎస్ జగన్. చేపలు, రొయ్యల పెంపకంలో ఉపయోగించే మిషనరీకి కూడా డీజిల్ అవసరం. అది అందకపోవడంతో ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు వైవి సుబ్బారెడ్డి. తప్పు చేస్తే మోదీనైనా, రాహుల్నైనా, చంద్రబాబునైనా నిలదీసే సత్తా వైఎస్ఆర్సీపీ నాయకులకుంది అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 20 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి పెట్రోల్, డీజిల్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. టీడీపీ నీతి లేని రాజకీయాలు చేయటమే ఈ దుస్థితికి కారణమన్నారు. మహిళా బిల్లుకు మద్దతుగా వెళ్లి ఉదయం స్పీకర్ అమిత్ షాతో ఫోటోలు దిగారన్నారు. సాయంత్రం కాగానే రాహుల్ ఏజెంట్ రేవంత్ రెడ్డి పంచన చేరారని మండిపడ్డారు పేర్ని నాని. చంద్రబాబునే కాదు, మోడీని అనే ఎవరినైనా తప్పు చేస్తే ప్రశ్నించే దమ్మున్నోళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మోడీ నాటకీయ ప్రభుత్వం నడపటం వల్ల ఈ దేశం నష్టపోతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దాదాపుగా 20 చిల్లర మంది ఎంపీలు ఉన్నా మీ మీద ఆధారపడి మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నా మీకు పెట్రోల్, డీజిల్ రావట్లేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఫుల్గా డీజిల్ ఎందుకు వెళ్తుందంటే నాకు అర్థమైంది అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే రాజకీయాల కన్నా కూడా ప్రాస్టిట్యూషన్ చేసుకునేటువంటి నీతి గల ఒక దిక్కులేనటువంటి ఆడకూతురు నీతిగా బతుకుంది. మహిళలను అవమానిస్తూ రోత రాతలు రాసిన ఏబిఎన్ రాధాకృష్ణపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అన్ని జిల్లాల్లోనూ పోలీసు ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. గతంలోనే రాధాకృష్ణపై ఫిర్యాదు చేయగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు కూడా నమోదు చేశారో లేదో తెలియని పరిస్థితి. దీంతో అన్ని జిల్లాల ఎస్పీలకు వైఎస్ఆర్సీపీ నేతలు కంప్లైంట్ చేశారు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి అని, తక్షణం కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహిళల్ని కించపరుస్తూ ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గతంలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ వెళ్ళి కూడా
రాధాకృష్ణ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కనీసం ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, దాని కారణంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి, జిల్లా ఎస్పీ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. అడిషనల్ ఎస్పీ గారు ఆ రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి మనిషి జీవితంలో విజయం సాధించడం ఖాయమని, అందుకోసం ఎంతో కష్టపడాల్సి వస్తుందన్నారు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. జీవితంలో ఎదిగేందుకు ఎప్పుడూ షార్ట్ కట్స్ వెతుక్కోవద్దని హితవు పలికారు. అడ్డదారులు వెతకటం మానేసి ఏకాగ్రతతో కష్టపడి పనిచేస్తే విజయమే మన ముందు దాసోహం అవుతుందన్నారు. ఎంతో బీద కుటుంబం నుంచి వచ్చిన తన తండ్రి ప్రొఫెసర్ అయ్యారన్నారు. కష్టపడి పనిచేయటంలో తండ్రే తనకు స్ఫూర్తి అని తెలిపారు సచిన్. ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన సచిన్ విద్యార్థులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. My father was extremely passionate about academics. He became a professor. He also was a poet. Whatever mistakes I made as a child, I was convinced. He explained to me and I got convinced. It was never that he tried to correct me forcibly. And that created a huge positive impact on me. We all want to be successful. Success never happens overnight. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల వేదికపైకి తనను పిలవకపోవడాన్ని తప్పుపట్టారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లా బాబురావు. మొత్తం దళిత జాతికి జరిగిన అవమానమన్నారు. చంద్రబాబుకు దళితుల పట్ల ఉన్న చిన్న చూపు ఈ ఘటన ద్వారా మరోసారి బయటపడింది అన్నారు. తనకు జరిగిన అవమానంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాను అని తెలిపారు గొల్లా బాబురావు. ప్రపంచంలో ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ యొక్క ప్రైడ్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. పరాభవం కావచ్చు, లేకపోతే వివక్ష అనొచ్చు, లేకపోతే నీచమైనటువంటి స్వభావం కావచ్చు. పాంపులెట్లో పేరేసి డయాస్ మీద కూడా ఆహ్వానించుకోకుండా, రూములోనికి కూడా వెళ్ళకోకుండా బయట నుంచే గెంటేసినటువంటి ఈ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలా దారుణం, అన్యాయం. 3 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సైతం చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి పారిశుధ్య కార్మికులు అంటే చులకన భావమా అని ప్రశ్నించారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలను వేధించడం తగదు అన్నారు. జీతాలు లేకపోతే తమ కుటుంబాలు ఎలా గడుస్తాయని కార్మికులు ప్రశ్నించారు. హనీ ట్రాప్ సంఘటనలో బాధ్యులైన పోలీసులు, నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సిఐటియు డిమాండ్ చేసింది. అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట సిఐటియు నేతలు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఏడాదిన్నర కాలంగా పార్టీల ముసుగులో పోలీసుల సహకారంతో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అమాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారని మండిపడ్డారు. ఈ సంఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. శంకరపల్లి మండలం మహాలింగాపురంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కూర్మానేపల్లిలో మహిళపై విచక్షణ రహితంగా దాడి చేశారు దుండగులు. భూ తగాదాల నేపథ్యంలో ప్రభావతి అనే మహిళతో పాటు ఆమె సోదరి సీతపై దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు 5 మందికి పైగా దాడి చేశారు అని బాధితురాలు సీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభావతి, సీతకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కా చెల్లెళ్లు ఇద్దరు కుప్పం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మహిళపై దాడి జరగడం పట్ల కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో తెల్లవారుజామున రన్నింగ్ కోసం వెళ్లిన యువతిని వేధించాడు ఆకతాయి. అప్పా జంక్షన్ సమీపంలో సైకిల్ ట్రాక్ వద్ద యువతిని వేధించాడు. ఆకతాయి అసభ్య చేష్టలు చూసి షాక్ అయ్యాను అంటూ యువతి ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించింది. రన్నింగ్ దుస్తుల్లో ఉంటే 55 ఏళ్ల అంకుల్స్ కూడా అదోలో చూస్తారనంటూ బాధిత యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది.
రన్నింగ్కి ట్రాక్ డ్రెస్ కాకుంటే ఇంకేం ధరిస్తారు అని హైదరాబాద్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నించింది. వీడియో వైరల్ కావడంతో ఆకతాయి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఫిర్యాదు అందకపోయినా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ అంబర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహీంద్రా కార్ల షోరూంలో మంటలు చెలరేగాయి. షోరూం లోపల కార్లకు మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల దట్టంగా పొగ కూడా అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. పలువురు రైతులు 15 ఎకరాల మొక్కజొన్న చేను అగ్నికి ఆహుతైంది. విద్యుత్ తీగలతో ప్రమాదం జరిగి పంటతో పాటు కుప్పగా పోసిన కంకులు సైతం కాలిపోయాయి. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా పంట కాలిపోవడంతో అన్నదాతల రోదనలు మిన్నంటాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి మిగతా పంటలను కాపాడారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇట్లా కరెంటు పడతాను మాకేమరక అయ్యా 4 ఎకరాల చేను కాలిపోయింది. అయ్యో జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి విడతలో 142 స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికార టీఎంసీ బీజేపీ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, మహిళా రక్షణ, ఎస్ఐఆర్ చొరబాటుదారులు, బంగ్లాదేశ్ బోర్డర్లో ఫెన్సింగ్, అవినీతి, పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాల చుట్టూ ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఇరు పార్టీలు పోటాపోటీగా ఎన్నికల వాగ్దానాలు చేశాయి. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలకు నెలకు 3,000 రూపాయలు, యువతకు 1 కోటి ఉద్యోగాలు, మహిళా రక్షణ కోసం దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు, ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమలు, ఉమ్మడి పౌర స్మృతి అమలు, పారిశ్రామిక అభివృద్ధి వంటి కీలక హామీలు గుప్పించింది బీజేపీ. ఇక 10 ప్రతిజ్ఞల పేరుతో సీఎం మమతా బెనర్జీ మేనిఫెస్టో రూపొందించారు. లక్ష్మీ బండారా పేరుతో మహిళలకు నెలకు 1,500, ఎస్సీ ఎస్టీలకు 1,700 ఆర్థిక సహాయం, బంగ్లారు యుభ సతి పేరుతో యువతకు నెల 1,500 రూపాయల నిరుద్యోగ భృతి, ఇంటి ముంగిటికే వైద్యం, ప్రతి ఒక్కరికి ఇల్లు, నీరు, మహిళల రక్షణకు షైనింగ్ టీమ్స్ ఏర్పాటు వంటివి అందులో పొందుపరిచారు. తుది దశ పోలింగ్ కు ముందు పశ్చిమ బెంగాల్లో భారీగా నాటు బాంబులు బయటపడ్డాయి. దక్షిణ 24 పరగనాల జిల్లాలో 79 క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. 3 కేజీల గన్ పౌడర్ ను సీజ్ చేసింది. మరోవైపు ఉత్తర ఖషీపూర్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో 9 నాటు బాంబులు దొరికాయి. క్రూడ్ బాంబులు కేసు విచారణను ఎన్ఐఏ రంగంలోకి దిగింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ కేసు విచారణకు తీసుకుంది జాతీయ దర్యాప్తు సంస్థ. తిరుగుబాటు ఆప్ ఎంపీలను బీజేపీ ఎంపీలుగా గుర్తించారు రాజ్యసభ చైర్మన్. బీజేపీ ఎంపీల జాబితాలో రాఘవ్ చడ్డా, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, విక్రమ్జిత్ సింగ్ సాహిని, స్వాతి మాలివాల్, రాజేందర్ గుప్తా ఉన్నారు. ఆప్ ఎంపీల విలీనంతో రాజ్యసభలో 113కు చేరింది బీజేపీ బలం. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 3కు పడిపోయింది. అయితే విలీనం చెల్లదు అని నిన్న లేఖ రాశారు ఆప్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సంజయ్ సింగ్. ఆమ్ ఆద్మీ పార్టీపై ఘాటు విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దా. ప్రస్తుతం ఆప్ అవినీతి పరుల చేతుల్లో ఉందని, దేశం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. అందుకే 15 ఏళ్లు తన రక్తం చెమట ధారపోసిన పార్టీని వీడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. బీజేపీలో ఆప్ రాజ్యసభ పక్షం విలీనానికి రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో వీడియో విడుదల చేశారు రాఘవ్ చద్దా. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట తాను హాజరు కావడం లేదు అన్నారు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. తన తరపున లాయర్ కూడా వెళ్లరు అని ప్రకటించారు. జస్టిస్ స్వర్ణకాంత ద్వారా తనకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం పోయింది అన్నారు. కేసును విచారించే ధర్మస్థానం నుంచి కూడా తప్పుకునేందుకు జస్టిస్ సూర్యకాంత శర్మ నిరాకరించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్లో 5 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు ఆమోదం తెలిపినట్లుగా పేర్కొన్నారు. జన్స్కర్, ద్రాస్, షామ్, సుబ్రా, చాంగ్ తాంగ్ కొత్త జిల్లాలుగా ఏర్పాటు కానున్నట్లుగా తెలిపారు వికే సక్సేనా.
భారత్ న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ ట్రేడ్ మంత్రి టాడ్ మెక్లెక్ డీల్పై సంతకాలు చేశారు. ఈ ఎఫ్టీఏకు కీలక మైలురాయిగా అభివర్ణించిన కేంద్ర మంత్రి గోయల్ మరిన్ని ఉద్యోగాలు, అధిక ఆదాయాలు, విస్తృత ఎగుమతులకు ఇది దారి తీస్తుందని పేర్కొన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం భారత్కు చెందిన అన్ని ఎగుమతులకు న్యూజిలాండ్ మార్కెట్లో డ్యూటీ ఫ్రీ యాక్సెస్ లభించనుంది. దీనివల్ల టెక్స్టైల్స్, రెడీమేడ్స్, లెదర్ ఉత్పత్తులు, పాదరక్షకులు, సముద్ర ఆహారాలు, రత్నాలు, హస్తకళలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆటోమొబైల్ రంగాలకు భారీ ఊతం లభించనుంది. అంతర్జాతీయ వార్తల్లోకి వెళదాం. అమెరికా, ఇరాన్ మలివిడత చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ మధ్యవర్తిత్వం చేస్తున్న పాకిస్తాన్పై సంచలన ఆరోపణలు చేసింది టెహ్రాన్. పాక్ సరైన మధ్యవర్తి కాదన్నారు. ఇరాన్ పార్లమెంటు ఎంపీ, జాతీయ భద్రతా విదేశాంగ విధాన కమిషన్ అధికారి ప్రతినిధి ఇబ్రహీం మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాకిస్తాన్కు లేదని ఆరోపించారు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది, కానీ ఆ దేశ వైఖరిని సవాల్ చేయడానికి సాహసించట్లేదని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అమెరికాకు మద్దతిస్తే తమ దాడులు 4 గింతలు పెరుగుతాయని ఇరాన్ ఉపాధ్యక్షుడు అస్మాల్ సాగాబ్ ఎస్ఫహానీ హెచ్చరించారు. చర్చలు విఫలమైన పక్షంలో గల్ఫ్ దేశాలు తమకు మద్దతు ఇస్తే ఇరాన్పై భీకర దాడులు చేస్తాము అని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాలు అమెరికాకు మద్దతు ఇస్తే తమ నుంచి భీకర దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఇరాన్. ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు ఐరన్ డోమ్ను మోహరించింది యుఏఈ. ఇరాన్ నుంచి డ్రోన్, మిసైల్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ అందించిన ఐరన్ డోమ్ రక్షణగా వినియోగిస్తోంది. కొంతకాలంగా ఇజ్రాయెల్, యుఏఈ రక్షణ రంగంలో సహకారం పెంచుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలోనే యుఏఈలో ఇజ్రాయెల్కు సంబంధించిన ఐరన్ డోమ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ కాల్పుల ఘటనపై మరోసారి ట్రంప్ స్పందించారు. ఫ్యాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. నిధులు కోల్ అలెన్ తీవ్రమైన క్రైస్తవ వ్యతిరేకి అన్నారు. క్రైస్తవుల పట్ల అతనిలో ద్వేషం పాతుకుపోయిందని తెలిపారు. కాల్పుల ఘటనకు ముందు అలెన్ అతని కుటుంబ సభ్యులకు పంపిన సందేశాన్ని బట్టి ఈ విషయం బయటపడింది అన్నారు. అలెన్ను ఓ మానసిక రోగిగా అభివర్ణించారు ట్రంప్. దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మలివిడత చర్చలపై మళ్లీ ఆశలు చిగురించడంతో 3 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. 639 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్ 77,303 వద్ద ముగిసింది. నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 24,092 వద్ద స్థిరపడింది. ఇక ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹330 తగ్గి 1,53,710 రూపాయలు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,40,900గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి 2,70,000 పలుకుతుంది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. కట్టుదిట్టమైన బౌలింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ కు చుక్కలు చూపించింది బెంగళూరు. 16.3 ఓవర్లకు 75 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది ఢిల్లీ. దీంతో ఆర్సీబీ ముందు 76 పరుగుల స్వల్ప విజయ లక్ష్యం మాత్రమే నిలిచింది. తొలి ఓవర్లో 1 వికెట్ కోల్పోయిన ఢిల్లీకి 2వ ఓవర్లో 2 ఆటగాళ్లు అవుట్ కావడంతో షాక్ తగిలింది. ఆర్సీబీ జోరుకు బేజారైన ఢిల్లీ 9 పరుగులకి 6 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు ఢిల్లీ బ్యాటర్స్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.